హలో చేతన్ గారు. హలో మేడం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు అంటారా? డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పంగానే మీ మైండ్లో ఏమేం ప్రొడక్ట్స్ వస్తాయి? పాలు, పెరుగు, టీలు, కాఫీలు, పన్నీరు, స్వీట్లు. స్వీట్స్ అన్ని కూడా. స్వీట్స్ లో మాక్సిమం పాలు. డైరీ ఉంటది. మీరు ఏ స్వీట్ పేరు చెప్పినా దాంట్లో 80% స్వీట్స్ లో మనకు ఉండేది డైరీ ప్రోడక్ట్ ఉంటది. అవునా కాదా? అవును, కండెన్స్డ్ మిల్క్ ఫామ్ లో అన్నా ఉంటది, లేకపోతే కోవా ఫామ్ లో అన్నా ఉంటది, ఉమ్, కానీ ఉంటది. ఉంటది. అయితే ఏంటంటే ఇప్పుడు ఏ డైరీ ప్రోడక్ట్ ఉన్నా మనం దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే మనకు షుగర్ వ్యాధిలో బెనిఫిషియల్ ఉంటది. కరెక్ట్ గా వాడుకోవడం అంటే ఎలా? వాడుకోవడం ఎట్లా అంటే నేను చెప్తా. ఇప్పుడు పెరుగు ఉంది, మనం డైలీ లాస్ట్ లో రైస్ లో ఏం చేస్తాం, మజ్జిగ వేసుకొని రైస్ కలుపుకొని తింటాం. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందా కాదా? అవుతుంది కదా. మనం ఇంతే రైస్ తినాలి అని చెప్తా నేను. మీకు రైస్ కావాలి అంటే తినండి, ఎందుకంటే మీ జీన్స్ లో రాసి ఉంది నువ్వు రైస్ లేకుండా బతకలేవు అనేసి. కానీ అది తినే విధానం ఉంటది. మనం ఇంత రైస్ వేసుకోమని చెప్తాం, అంటే ఎంత తినాలనిపిస్తే దానికి సగం రైస్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో మీరు పార్ట్స్ చేసుకోండి, ఇంత కూరగాయకి, ఇంత పెరుగుకి, ఇంత పచ్చడికి, ఇంత తొక్కుకి, అట్లా. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ పోవాలి. అయితే ముద్దపప్పు వెరీ గుడ్, దాని తర్వాత పెరుగు హై ఇన్ ప్రోటీన్. మళ్ళా దాని తర్వాత మిల్క్ కి కంప్లీట్ ఫుడ్ చెప్తారు, అన్నీ ఉంటాయి మిల్క్ లో అనేసి చెప్తారు. కాల్షియం ఉంటుంది. ఓకే. మళ్ళా దాని తర్వాత విటమిన్ డి కూడా ఉంటుంది, కొద్దిగా మాత్రలో కానీ ఉంటుంది. మళ్ళా దాని తర్వాత మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఇది చాలా తక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తినేసినామా, తినంగానే మనం పోస్ట్ లంచ్ చెక్ చేసుకుంటామా, అయితే ఏ ఫుడ్ తిన్న తర్వాత మీ పోస్ట్ లంచ్ లెవెల్ ఎక్కువ వస్తుంది కదా, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి సాబుదానాలు ఉంటాయి కదా. అవునండి. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి, చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫాస్టింగ్ చేస్తారు. అవును, వాళ్ళు సాబుదానా తింటారు. అవును, ఆ సాబుదానా ఉప్మా ఏదైతే వాళ్ళు తింటారో అది సాబుదానానే కాదు. అది సాబుదానానే కాదు, అది టాపియోకా. దీనికి పెద్ద చరిత్రం ఉంది. అది సాబుదానా కాదు ఇప్పుడు అమ్మేది మార్కెట్ లో, అది అసలు అమ్మట్లేదు. ఇది టాపియోకా అమ్ముతున్నారు, దాని లాంటిది, కానీ అది కాదు. అది తినకండి. అది తినగానే మీది షుగర్ లెవెల్ చెక్ చేయండి మీరు, చాలా ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఫుల్ కార్బోహైడ్రేటెడ్ ఉంటది. ఓకే. మళ్ళా ఇంకోటి ఏంటంటే మనం స్వీట్లు చెప్పినాం, డైరీ ప్రోడక్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడు నేను డైరీ ప్రోడక్ట్లు మంచిగా ఉంటే స్వీట్ తినుడు స్టార్ట్ చేస్తారు. అవి తిన్నా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, పెరిగిపోతుంది. అయితే పెరుగు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఫర్మెంటేటెడ్ ఫుడ్, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, గట్ హెల్త్ మంచిగా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అట్లనే షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. తక్కువ పెరుగుతుంది షుగర్. అయితే అందుకే పెద్దవాళ్ళు చెప్తారు పెరుగు తినాలి ఎండింగ్ లా, అవునా కదా. గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. అది ఒకటి. మళ్ళా పనీర్ ఉంటది కదా, పనీర్ లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. మళ్ళా పనీర్ లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటది. ఇది కూడా షుగర్ వ్యాధి పేషెంట్లకు బెనిఫిషియల్ ఉంటది. మీరు 50 grams పనీర్ ఒక మీల్ అదే తిన్నారనుకోండి రోజు, కొంచెం మిరియాల బుక్ని వేసి, చాలా హెల్దీ ఉంటది. మళ్ళా దాని తర్వాత ఇంకోటి నేను చెప్తాను మీకు, పాలు ఏదైతే ఉంటది కదా, మనము ఆవు పాలు వాడాలి. బర్రె పాల్లో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆవు పాల్లో ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది, షుగర్ కూడా తక్కువ ఉంటుంది. మళ్ళీ దేశీ ఆవులు ఉంటాయి కదా, దాని పాలు షుగర్ వ్యాధికి బెనిఫిషియల్ ఉంటది. అట్లా అనేసి లీటర్లు తాగుడు కాదు. ఇప్పుడు చాయ్ చేసుకున్నా, కాఫీ చేసుకున్నా, ఆ పాలు వేసుకోండి. ఆ పాలతోటి నెయ్యి తయారు చేసుకోండి. మీరు రైస్ తింటున్నారు, ఒక 2 చెంచాలు వేసుకోండి, స్మెల్ కూడా ఫ్రేగ్రెన్స్ కూడా మంచిగా వస్తుంది. మళ్ళీ అది బెనిఫిషియల్ కూడా ఉంటుంది మనకు. దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ చేస్తుంది రైస్. ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి వీటివి. మన దగ్గర వచ్చిన షుగర్ వ్యాధి పేషెంట్లు పూర్తిగా షుగర్ తగ్గించడానికి కొందరు నరాల నొప్పులతో కూడా వస్తారు. షుగర్ వ్యాధి కూడా ఉంటుంది, నరాల నొప్పి కూడా ఉంటుంది. వాళ్ళకి మనం చెప్తాం మీకు B12 డెఫిషియన్సీ ఉంది, B6 డెఫిషియన్సీ ఉంది, B9 డెఫిషియన్సీ ఉంది, మళ్ళీ దాని తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉంది, నరాలు లాగుతున్నాయి, మంటలు ఉన్నాయి, తిమ్మిర్లు ఉన్నాయి. కొందరు వస్తారు ఏమంటారు, అరికాలు మొత్తం మండుతున్నాయి, తొడ నొప్పి అవుతుంది, పుట్ట భాగంలో కూడా మండుతుంది, తిన్న తర్వాత కొద్దిసేపు తగ్గినట్టు ఉంటుంది, జర నీరసం వస్తుంది కానీ తిన్న తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉంది. కడుపు నిండా ఎక్కువ తినేస్తే వాళ్ళకు నీరసం కూడా అయిపోతుంది. నార్మల్ ఉన్న వాళ్ళకే నీరసం అనిపిస్తుంది, ఇంకా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మళ్ళా ఆ నీరసంలా పడుకున్నప్పుడు ఇంకా మంటలు ఎక్కువ అవుతున్నాయి.
ఎందుకంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తిన్నారనుకోండి ఓకే నరాలు కూడా అప్పుడు ఎఫెక్ట్ అవుతాయి, నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇట్లా ఈ పేషెంట్ కి నేను చెప్పిన మీరు రైస్ తింటే మధ్యాహ్నం ఒకటే పూట తినండి, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి, ఆ రైస్ మీద మీరు ఆవు నెయ్యి వేసుకోండి అన్న. మళ్ళీ బరువు పెరుగుతుంది కదా, అరే ఎందుకు పెరుగుతుంది ఆవు నెయ్యి తోటి బరువు, ఇంకా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పిన. ఆ పేషెంట్ 2 ఏళ్ళు మన దగ్గర మందులు వాడినరు, నరాల నొప్పులు అయితే ఫస్ట్ 4-5 months లోనే తగ్గిపోయినాయి పూర్తిగా. షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అయింది, 1.5 year పడ్డది, 2 years తర్వాత మనం మందులు కూడా ఆపేసినాం. ఈ రోజు వరకు షుగర్ వ్యాధి కూడా లేదు. ఓకే, కంప్లీట్ రివర్స్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఏదన్నా టిప్ చెప్తారా అండి దీనికి సంబంధించి డయాబెటిస్ పేషెంట్స్ కి? డయాబెటిక్ పేషెంట్స్ కి మంచి టిప్ చెప్తాను నేను. ఆవు నెయ్యి 1 చెంచా పొయ్యి మీద మీరు చిన్న గిన్నెలో పెట్టుకోండి, దాంట్లో 1 pinch పసుపు వేయండి, 1 pinch దాల్చిన చెక్క పౌడర్ వేయండి, ఇది కలుపుకోండి. ఇది కలుపుకొని ఇప్పుడు నెయ్యే కదా, నెయ్యిలో పసుపు వేసినాం, దాల్చిన చెక్క పౌడర్ వేసినాం, కొద్దిగా పోపు రాగానే బంద్ చేయండి, పోయి కాలొద్దు. మీరు రైస్ చేసుకున్న కూరగాయల్లో కానీ పప్పులో కానీ ఇది కలుపుకోండి. ఇది రెగ్యులర్లీ మీరు తీసుకోండి. పసుపు యాంటీ ఆక్సిడెంట్ రిచ్, నెయ్యి డైరీ ప్రోడక్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్, మళ్ళా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ చేస్తుంది మీరు దేంట్లో కలుపుకోండి. మళ్ళీ దాల్చిన చెక్క పౌడర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది, నరాల నొప్పులకి షుగర్ వ్యాధికి మంచిది. డైలీ ఇది కలుపుకొని మీరు తినండి. ఓకే, చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరీ ప్రొడక్ట్స్ గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.